అమరావతిలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు తిరుమలకు పోటెత్తిన భక్తులు లడ్డూ కౌంటర్స్ లో టీటీడీ చైర్మన్ తనిఖీలు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతిలో దివంగత ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటాయపాలెం సమీపంలో వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాజ్పేయి సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. దేశానికి ఒక ప్రధానిగా ఆయన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయడం సరికాదని మడకసిర ఎమ్మెల్యే రాజు అన్నారు. తెలంగాణలో బలమైన టీడీపీ నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకున్నా అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరదని తెలిపారు. ఇక బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో ఉనికిని కోల్పోయిందన్నారు. కేటీఆర్ తో పార్టీ మునిగిపోతుందని కేసీఆర్ గ్రహించి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ అధినేత జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల్లోని సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జగన్ కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకల్లో జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ రోజు కొత్త ఆశలతో ముందుకు సాగుతామని ఎక్స్ వేదిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పుట్టినరోజు పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మారణాయుధాలు ప్రదర్శించారని, రప్ప నరుకుతామంటూ పోస్టర్లు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. కొత్త ఎస్పీ ఆఫీస్ ను ప్రారంభించబోతున్నారు. అనంతరం తిరుపతిలో జరిగే భారత విజ్ఞాన్ సమ్మేళనంలో సీఎం పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కాబోతున్నారు. రేపటి నుంచి ఈ నెల 29 వరకు భారత విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమం జరగబోతుంది. పాపికొండల పర్యాటకానికి మరో కొత్త హైటెక్ బోట్ సిద్దమైంది. అల్లూరు జిల్లా రంపచోడవరం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద కొత్త హైటెక్ వారాహి బోటును ప్రారంభించారు. పాపికొండల పర్యాటకులకు ఇప్పటి వరకు 15 బోటులు అందుబాటులో ఉండగా మరొక కొత్త బోటు వారాహితో 16కు చేరుకుంది. దీంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీలు చేశారు. భక్తులకు లడ్డూల జారీ విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును పరిశీలించారు. లడ్డూల నాణ్యతపై పలువురు భక్తులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ వరుసగా సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. దీంతో తిరుమల కొండంతా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా కలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ దీక్షలు ఆగవని జేఏసీ నాయకులు తేల్చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ కావడంతో భక్తులు వేలాదిగా మేరీమాత పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. ఫాదర్ రెవరెండ్ పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.